నమస్తే సార్. నమస్తే. కన్నడ ఆర్టిస్ట్ శోభిత ఆత్మహత్య చేసుకుందనేసి ఈ మధ్య వార్తలొచ్చాయి కదా! సో, ఆవిడ ఆత్మహత్య చేసుకోవడానికి గల రీజన్స్ ఏమంటారసలు? నటి శోభిత శివన్న తన పేరు. అండ్ ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది శోభిత తులిపాల మొహాలేస్తున్నారు. అయ్యో! వార్తలు పూర్తిగా చదివి కదా ఏదైనా ఎయ్యాలి. శోభిత ఆత్మహత్య అంటే ఏ శోభిత దొరికితే ఆ శోభితదేసేస్తారా? 4 రోజుల్లో పెళ్ళా పిల్లది. ఓకే. ఆ! ఆమె చేస్తున్నారా? అలా ఏసేస్తున్నారు. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. శోభిత శివన్న ఈ అమ్మాయి కన్నడ నటి యాక్చువల్‌గా చెప్పాలంటే. అక్కడ 'బ్రహ్మగంతు', 'నిన్నిందాలే' అనే టీవీ సీరియల్స్ ద్వారా బాగా ఫేమస్ అయింది. మనకు తెలుగులో అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో అనేది ఒకటి చేసింది. అఫ్‌కోర్స్ అది కూడా అంత పెద్ద వర్కౌట్ అవ్వలా. ఇంకేం చేసింది? సినిమాల విషయానికొస్తే 'వందన', 'అటెంప్ట్ మర్డరు', 'జాక్‌పాట్' ఇలాంటి సినిమాలన్నీ చేసింది. ఇంకో సినిమా చేసింది 'శతభిషి' అని. ఎవరంటే 'లక్ష్మీ బారమ్మ' అనే సీరియల్‌లో హీరో చందు గౌడ. ఓకే. అతనితో సినిమా చేసింది 'శతభిషే' టైటిల్. అంటే ఇది సింపుల్‌గా చెప్పాలి అంటే ఓ 'బిగ్ బాస్‌కి' వెళ్ళే ఒక కంటెస్టెంట్‌కి ఉండే 4 సినిమాలు చేసింది, 5 సీరియల్ చేసింది మాట్లాడుకుంటామా? ఆ హోదా ఇవ్వచ్చు ఓకే. బేసికల్లీ. అంటే ఆ మాత్రం నోన్ పర్సన్. పెళ్లి చేసుకొని ఇక్కడికొచ్చేసింది. తను నటించట్లా ప్రెజెంట్. అంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకుంది కాబట్టి ఆయనకి మనకిక్కడే వచ్చింది. హైదరాబాద్‌లో జాబ్ వస్తే ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడుంటారు సాఫ్ట్‌వేర్ వాళ్ళు? మన గచ్చిబౌలి, మాదాపూర్. వీళ్ళు అక్కడే మాదాపూర్‌లో గచ్చిబౌలిలో ఫ్లాట్ తీసుకొని ఉంటున్నారు. బానే ఉండింది. నైట్ కూడా డిన్నర్ చేశారంట కలిసి, చాలామంది చూసినోళ్ళు చెప్తున్నారు. ఈయనేమో హస్బెండ్ నేను పైకెళ్ళేసరికే విగతజీవిగా ఉంది, నాకు ఫోన్ వస్తే వెళ్ళానని ఆయన చెప్తున్నాడు. ఫస్ట్ పని మనిషి చూసింది, ఎంత తలుపు తట్టినా తీయకపోయేసరికి డౌట్ వచ్చి, అనుమానాలొచ్చి కొంచెం కంగారు పడ్డామని వాళ్ళు చెప్తున్నారు. రీజన్ ఏదైనా కావచ్చు, వాటెవర్. కాకపోతే ఏంటంటే ఈరోజు మన దగ్గర మాత్రం శోభిత అనే అమ్మాయి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ విషయం ఏంటంటే తను ఆత్మహత్య చేసుకుందానికి కారణాలు తెలియదు కానీ ఫస్ట్ అందరూ హస్బెండ్ని నిందిస్తున్నారు. ఎక్కడైనా అంతే కదా, అమ్మాయి చనిపోయిందంటే భర్త ఇలాంటోడేమో అలాంటోడేమో, రోజు తాగొచ్చి రక్కేవాడేమో, ఇష్టం ఉన్నట్టు మాట్లాడేవాడేమో, ఇబ్బంది పెట్టేవాడేమో అంటారు. అవేం ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ తను ఎప్పటి నుంచో ఇన్స్టాలో పోస్టులు పెడుతుంది, డిప్రెషన్ పోస్టులు. లైక్ ఆమెకు ఒక 18,000 మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అన్నీ షేర్ చేసుకున్నట్టే ఈ మధ్య కాలంలో కొంతమంది ఉంటారు కదా, ఎప్పుడైనా డల్గా ఉన్న వాళ్ళు ఏడుపులు పెడబొబ్బాలకు సంబంధించినటువంటి పోస్టర్లని ఎతికి డీపీలుగా పెడతా ఉంటారు. సో ఆ పనులు ఈమె కూడా చేస్తుంది. డిస్టర్బ్గా ఉందని అది అర్థమైంది. నేను ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఏమైందో తెలియదు, మన దగ్గర అయితే శోభిత లేదు. ఈ ఇన్సిడెంట్ ద్వారా నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే రోజు మీరు ఫాలో అవుతారు కదా సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ, వాట్సాప్ డీపీలలో ఎప్పుడన్నా డిప్రెషన్కి సంబంధించినటువంటి స్టేటస్లు పెట్టినా, మొహాలు పెట్టినా, ఇన్సిడెంట్ వీడియోలు పెట్టినా, లేకపోతే ఫోటోలు పెట్టినా, ఆ సంబంధించి పోస్టులు పెట్టినా, వాళ్ళు డిస్టర్బ్గా ఉన్నాడని మీకు అర్థమైతే ఇమీడియట్లీ మీరు కూడా వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేసేయండి. అంటే డిస్టర్బ్ చేయడం అంటే ఆరాలు తీయొద్దు. ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు, అయ్యో అన్నావు అనుకో, అది ఇంకా ఏడ్చుకుంటూ చెప్పేస్తుంది. అది నువ్వు బాధని పెంచినోడు అవుతావు. మనం అనుకుంటాము మనకు చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళ బరువు తగ్గిందిలే అని. నువ్వు ఇంకా గుర్తు చేస్తున్నావు అన్నీ. వద్దు. ఓకే. ఏం చేస్తావు, డిస్టర్బ్ చేసేసేయి సింపుల్గా వెళ్ళి. మొన్న ఏదో నగ కొన్నావంట చూసా, ఇది చూపి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాసేపు. ఇది అక్కడికి వెళ్ళి కొన్నాము, ఓకే. రాలో చాలా ట్రాఫిక్ ఉండే, వాట్ ఎవర్. డిస్టర్బ్ చేసేసాయి మైండ్ని. చిల్ అవ్వాలి. ఆ రోజు డిస్టర్బెన్స్ నుంచి అయితే బయటకు వస్తుంది కదా, పోస్ట్పోన్ చేసుకుంటుంది. ఈ రోజు చావాలనుకున్నామే రేపటికి పోస్ట్పోన్ చేసుకుంటుంది. ఇంకా డిప్రెషన్ రాలేదు కదా. ఓకే. అట్లీస్ట్ ఆ రోజు డిప్రెషన్ అంతా డిస్టర్బెన్స్ అయింది, అక్కడ దాకా తీసుకెళ్ళిన డిస్టర్బెన్స్. సో ఈ రకంగా ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే, నువ్వైనా నేనైనా, మనం సోషల్ మీడియాలో చూస్తాం మన ఫ్రెండ్స్కి సంబంధించిన పోస్టులే. ఎప్పుడు ఎవరు పెట్టినా డిప్రెస్డ్గా పెట్టినప్పుడు డిస్టర్బ్ చేసేయండి వాళ్ళని. బెటర్ ఫస్ట్ 4-5 సార్లు డిస్టర్బ్ చేయండి. విచిత్రంగా అంటే అనవసరమైన టాపిక్లన్నీ మాట్లాడి విసిగించండి కావాలంటే. వాళ్ళు విసుక్కున్నా మంచిదే. ఆ విసుగు అనేది ఒంట్లో పుట్టి కనీసం ఆ డిప్రెషన్ పోద్ది కదా. విసుక్కున్నా మంచిదే. డిస్టర్బ్ చేసి పడేసేయండి. తర్వాత దారికి వచ్చి గతంలో అప్పుడెప్పుడో ఏదో ఏడుపు మొహం వేసుకొని ఫోటో పెట్టావు ఏంటమ్మాయి అని అడిగితే, ఆ రోజు నిజంగా నాకు చాలా బాధేసింది, అసలు చచ్చిపోదాం అనుకున్నా, అప్పుడు చెప్తారు. పిచ్చి మొహం అట్లానేది చేస్తామని అప్పుడు సలహాలు ఇవ్వండి. డిప్రెషన్లో ఉన్నప్పుడే వాళ్ళు ఇంకా లోతుకి వెళ్ళేటట్టు ఎవరు ఏం చేయకూడదు. ఈ అమ్మాయి ఎందుకు చనిపోయిందో ఇప్పుడు తెలుస్తుంది, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అంటే పెళ్ళయిన తర్వాత తను యాక్టింగ్ మానేసింది కదా! సో, దానికి హస్బెండ్ వల్ల యాక్టింగ్ మానేసిందా?
యాక్టింగ్ గురించే డిప్రెషన్ వచ్చిందా చెయ్యట్లేదని? ఇది ఒకటి ఉంటది సీరియల్ ఆర్టిస్టులు నిజంగా సడన్ గా నువ్వు ఆపేస్తే కెమెరా తిప్పేసావనుకో ఒంటరితనం ఫీల్ అవుతారు. నిజమే. ఎలా చెప్పనా, ఇప్పుడు వీళ్ళకేంటి ఎన్నో కడతారమ్మా ఫామ్ హౌస్లు, ఇటు పోతే మోయినాబాద్ అంటారు, అటు పోతే యాప్రాలు, మేడ్చల్, బాలాజీ నగర్, ఎక్కడెక్కడో ఉంటాయి పెద్ద పెద్ద కొంపలు. అక్కడ షూటింగ్ ప్లాన్ చేశారు, పొద్దున్న 5 గంటలకు లేచి రెడీగా ఉండాలి. 5 గంటలకు బండి వస్తుంది కిందికి, నువ్వు ఎక్కాలంతే. 5 గంటలకు నువ్వు బండి ఎక్కాలంటే నువ్వు 3 గంటలకే లేచి నీ సరంజామా అంతా సర్దుకోవాలి. లేడీస్ అయితే జెంట్స్ ఏముంది, ఓ చెడ్డీ వేసుకొని వెళ్ళిపోతాడు వాడు. వీళ్ళకి అట్లా కాదు కదా, మేకప్లు గీకప్లు ఆ సామాన్లు అన్నీ సర్దుకోవాలి, ఏమేమి అవసరమో ఆ చీరలు గట్రా అన్నీ పెట్టుకోవాలి, కంటిన్యూటీ చూసుకోవాలి. ఇన్ని సర్దేసరికి టైం అయిపోతుంది. ఇక కొంచెం ఆవలించేసరికి బండి వచ్చేస్తుంది. ఎక్కి హడావిడికి వెళ్ళిపోతారు, టిఫిన్ గట్రా చేస్తారు, మళ్ళీ నైట్ 12కి వదులుతాడు వాడు తీసుకురావడానికి. అంటే నీ ఓ ప్రపంచం అంతా సీరియలే, ఇవాళ ఈ లొకేషన్, రేపు ఈ లొకేషన్, రేపు ఆ ఎంటర్టైన్మెంట్ లొకేషన్. ఫీల్డ్. ఇంకా నీకు వేరే ప్రపంచం తెలియదు. కనీసం నువ్వు సినిమా ఆర్టిస్ట్ అయినా సాయంత్రం నువ్వు అటో ఇటో తిరగడానికి ఉంటుంది. ఈ సీరియల్ ఆర్టిస్టులకు ఆ తిరుగుళ్ళు కూడా ఉండవు పాపం. అంతే. సడన్గా అక్కడ నుంచి నువ్వు మానిపించి వచ్చేసావనుకో, రోజు ఇంట్లో ఉండి ఉండి డల్ గురవుతారు. కొంతమంది ఇట్లాంటి ఆలోచనలు కూడా వస్తాయి. అది కూడా ఉంటుంది ప్రమాదం ఏదైనా. అంటే ఒక అవకాశం పోతే ఇంకో అవకాశం వెతుక్కోవచ్చు. సడన్గా పెళ్ళయింది కాబట్టి ఇప్పుడు ఒంటరిగా ఉంటుంది. ఒంటరిగా ఉండే బదులు సీరియల్ నటించుకోవచ్చు. ఆవిడ వల్ల అవ్వట్లా. హస్బెండ్ పొద్దున పోతే రాత్రి వస్తాడు. ఇలా ఉండి ఉండి డిప్రెషన్కి అయిపోయింది, లోన్ అయిపోయింది అమ్మాయి. మేబీ కారణం ఇదేనా కాదా అనేది మనకు తెలియాలి. బట్ బేసిక్ ఇలాంటి వాళ్ళు ఇలా ఉంటారు. వాళ్ళని మనం ఏం చేయాలంటే డిస్టర్బ్ చేయడమో లేకపోతే ఇంకో విషయంలో ఎంగేజ్ చేయడమో చేస్తే చిన్నగా రిజల్ట్స్ అయితే తీసుకురావచ్చు.